జగన్ కాకాణి పోటీపడి మరీ దోచుకున్నారని జనసేన నాయకులు అన్నారు. గత 5 ఏళ్లు ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్ కాకాణి పోటీపడి దోచుకున్నారని జనసేన సర్వేపల్లి నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు విమర్శించారు. శుక్రవారం ఆయన మండల కేంద్రమైన మనుబోలు కండలేరు వాగును పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కండలేరు వాగు వంతెన శిథిలావస్థకి చేరుకుందని, గత ప్రభుత్వంలో పోలేదని పేర్కొన్నారు. ఆటంకం కలిగితే మనుబోలు నుండి వాహనాలు వెళ్లేందుకు అవకాశం ఉన్నందున కూటమి ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లి వంతెన నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. అదేవిధంగా పంట కాలువలకు సమీపంగా డంపింగ్ యార్డ్ ఉండడంతో ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, డంపింగ్ యార్డ్ను మార్చేందుకు కూడా కృషి చేస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. మనుబోలు మండలంలో ఏదైతే కండలేరు వాగు వరదలు వచ్చినప్పుడు ఈ వాగు పొంగుతో మనుబోలు నుంచి హైవేకి వెళ్ళాలంటే రాకపోకలు ఆగిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఒక రకంగా హై లెవెల్ వంతెన నిర్మాణం చేస్తే రాకపోకలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే నేషనల్ హైవేకి రెండో దారి కూడా ఉంది. కానీ హైవే మీద ఏదైనా ఇబ్బంది జరిగి ఆగిపోయినప్పుడు మనుబోలు ఊర్లో నుంచి గూడూరుకి వెళ్ళే రూట్కి కనెక్టివిటీ కాబట్టి ఇది హై లెవెల్ వంతెన నిర్మాణం చేస్తే బాగుంటుంది. ఏదైతే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇటువంటివి వచ్చి చూసి పరిశీలించినటువంటి పరిస్థితులు కూడా లేవు. కానీ నేడు మేము అన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నాం. ఏది ఉపయోగం, ఏది ముందు చేయాలి. ఎందుకంటే రాష్ట్రం అప్పుల పాలు చేసి వైసీపీ వాళ్ళు కోట్ల రూపాయలు దోచుకుని జగన్ నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డి దాకా ఎవరు కూడా ఏమీ తగ్గకుండా పోటీలు పడి మరీ ప్రజా సంపదని దోచుకొని గ్రామాల అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ జరిగిన పరిస్థితుల్లో ఏదైతే వరదలప్పుడు ఈ వాగు పొంగితే బైకులు కూడా పోయేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వీళ్ళ కోరిక మేరకు ఈ యొక్క హై లెవెల్ వంతెన నిర్మాణం చేసే విధంగా మేము కూడా మా కూటమి అభ్యర్థి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం. నిర్మాణం చేసేదానికి సన్నాహాలు చేయించాలని చెప్పి కోరతాం. అదేవిధంగా పక్కనే డంపింగ్ యార్డ్లను కూడా మనుబోలు మండలంలోని మనుబోలు గ్రామంలో ఏదైతే మన ఉన్నటువంటి డంపింగ్ స్థానికంగా మన జన సైనికులందరూ కూడా డంపింగ్ పెట్టారు. కింద దిగువన పొలాలకు వెళ్ళేటువంటి నీళ్లు ఈ డంపింగ్ ఆనుకొని దీంట్లో ఉండే చెత్త అంతా కూడా కలిసిపోయేటువంటి పరిస్థితి. కింద పంట పొలాల్లోకి వెళ్ళిన వాళ్ళు త్రాగడానికి కూడా నీళ్ళు అవే వాడతారు. ఒక్కొక్కసారి దాహం అయినప్పుడు అప్పుడు అనారోగ్యాలు పాలయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి ఖాళీ చేపిస్తే మనం మన పరిసరాలను కాపాడుకోవడంతో పాటు మన నదులని, మన వాగులను కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఏదైతే ఎన్డీఏ కూటమి సంబంధించినటువంటి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం. ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడ వేయకుండా ఇదంతా కూడా క్లీన్ చేయించేదానికి మా వంతు మేము కృషి చేస్తాం. అదేవిధంగా గ్రామాలలో ఎక్కడైనా ఇటీవల మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. డంపింగ్ యార్డులకు సంబంధించి కొంత స్థలాలను కూడా కేటాయించి ఆ చెత్త అంతా కూడా అక్కడ వేసే విధంగా మేము ప్రయత్నిస్తాం. ఎందుకంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలా, లేదంటే అనారోగ్య పాలై రకరకాలైనటువంటి వ్యాధులతో ప్రజలు అల్లాడిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఆ విషయాన్ని కూడా మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇటీవల మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ డంపింగ్ యార్డులకు సంబంధించి కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక విధాలుగా రాష్ట్రంలో గ్రామాలలో, గ్రామ పంచాయతీల్లో ప్రజల ఆరోగ్య రక్షణ కావచ్చు, పరిసరాల శుభ్రత కావచ్చు, వీటన్నిటి మీద కూడా అనేక విధాలుగా దృష్టి పెట్టి ప్రభుత్వం కొనసాగుతుంది. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి పేరు తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పటికే వైసీపీ నాయకులు అనేక విధాలుగా మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లా. సోషల్ మీడియాలో అంటారు, సోషల్ మీడియా మీద కేసులు పెట్టాలంటారు. వ్యక్తిగత విమర్శలు చేసింది వాళ్ళే. సోషల్ మీడియాని వాళ్ళ ఇష్టానుసారంగా వాడింది కూడా 5 ఏళ్ల పాటు వైసీపీ నాయకులే. వాళ్ళ మాటలకి అడ్డు ఆపు లేకుండా జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా చూసి ఇసుకుపోయి వీళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, గ్రామాలను అభివృద్ధి చేయాలా, నియోజకవర్గాలను అభివృద్ధి చేయకుండా వీళ్ళు శాఖలు తీసుకొని వీళ్ళు మంత్రులయ్యి వాళ్ళు ఎంతసేపు అసెంబ్లీలో బూతులు మాట్లాడుకుంటా కాలయాపన చేశారు. కాబట్టే రాష్ట్ర ప్రజలు వీళ్ళు వద్దు. నేడు అసెంబ్లీ సమావేశాలు కూడా ఎంతో అద్భుతంగా ప్రజా సమస్యలపైన కావచ్చు, పంచాయతీలకు కావాల్సినటువంటి నిధులు కావచ్చు, మనం ఏం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు జరుగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం కూడా అసెంబ్లీలో ఎంతో గొప్పగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు. కాబట్టి రాబోయే తరాలకు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి బాటలు వేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.